స్నేహ వెళ్ళేసరికి బెంచ్ మీద లెటర్ ఉంటుంది. స్నేహ అది తీసుకుంటుంది. గుడ్ మార్నింగ్ మై డియర్ యాంగ్రీ బోర్డ్. ఏంటి నన్ను కనుక్కోలేకపోయావా? సరే నీకొక క్లూ ఇస్తున్నా. నేను ఇప్పుడు క్యాంటీన్లోనే ఉన్నాను. స్నేహ పరుగున క్యాంటీన్కి వెళ్తుంది. అక్కడ చాలా మంది ఉంటారు. స్నేహకి ఎవరో అర్థం కాదు. మళ్ళీ లెటర్ చదువుతుంది. ఏంటి కనిపెట్టలేకపోయావా? నేను ఇక్కడే ఉన్నాను. కాకపోతే నువ్వే గుర్తించట్లా. నీకు ఒక విషయం చెప్పాలి. నాకు నీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు ఎదురుగా నిలబడి చెప్పాలని ఉంది. కానీ నువ్వు నో అంటే నేను తట్టుకోలేను. అందుకే నీకు నా మీద నమ్మకం కలిగేంత వరకు ఇంతే మాట్లాడుకుందాం. ఇట్లు నువ్వు కలవాలనుకుంటున్న నీ అజ్ఞాత ప్రేమికుడు. స్నేహ ఆ లెటర్ చదివి, ఎవరు స్వామి నువ్వు? ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు? అనుకుంటుంది. సిద్ధు స్నేహకి కావాలని డాష్ ఇచ్చి సారీ అని వెళ్ళిపోతాడు. స్నేహ గౌతమ్ని చూసి సార్ అని పిలుస్తుంది. గౌతమ్ స్నేహ వంక చూస్తాడు. స్నేహ, ఐఎమ్ రియల్లీ సారీ సార్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా అంటుంది. మానస, కొట్టే ముందు తెలియాలి. అసలు చూడకుండా అలా ఎలా అపార్థం చేసుకుంటావు? స్నేహ, ఐఎమ్ సారీ సార్, నేను కావాలని కొట్టలేదు. నా చున్నీ సార్ చేతిలో ఉండేసరికి కోపం వచ్చి అలా రియాక్ట్ అయ్యాను. మానస, వాడికి నిన్ను కదిలించాల్సిన అవసరమేంటి? చిటికి వేస్తే చాలామంది అమ్మాయిలే క్యూ కడతారు. గౌతమ్, మానస వదిలే అని వెళ్ళిపోతాడు. మానస, ఇంకోసారి కొట్టే ముందు తెలుసుకొని కొట్టు అని కోపంగా వెళ్ళిపోతుంది. స్నేహ తనదే తప్పు ఉండటంతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం శారదా గారు, స్నేహ ఏంటి ఏందో ఆలోచిస్తున్నావు? స్నేహ, ఏమీ లేదు మా. శారదా గారు, సరేరా భోజనం చేద్దాం. స్నేహ శారదా గారు లోపలికి వెళతారు. తరువాత రోజు గౌతమ్, హాయ్ స్నేహ. స్నేహ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం గౌతమ్ క్యాంటీన్కి వెళ్తే స్నేహ ఎదురు వస్తూ ఉంటే చిన్నగా నవ్వుతాడు. కానీ స్నేహ పట్టించుకోకుండా వెళ్తుంటే గౌతమ్ స్నేహ ఎదురుగా వెళ్ళి నిల్చుంటాడు. గౌతమ్ స్నేహని అంతే చూస్తూ ఉంటాడు. గౌతమ్, నీ ప్రాబ్లం ఏంటి స్నేహ? స్నేహ, నా ప్రాబ్లం ఏంటి సార్? గౌతమ్, ముందు నువ్వు సార్ అని పిలవటం ఆపు. స్నేహ ఏం మాట్లాడదు. గౌతమ్, నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. ఇద్దరు ఎదురెదురు కూర్చుంటారు. గౌతమ్ కాఫీ ఆర్డర్ పెట్టుకొని, గౌతమ్, స్నేహ నీకు? స్నేహ, నో థ్యాంక్స్. గౌతమ్, తనకి వెనిలా ఐస్ క్రీమ్ తెండి. స్నేహ, నాకు వెనిలా ఇష్టమని మీకెలా తెలుసు? గౌతమ్, నీకు వెనిలా అంటే ఇష్టమా? నేను నార్మల్గా ఆర్డర్ పెట్టా. స్నేహ, ఓ. గౌతమ్, థ్యాంక్స్. స్నేహ, థ్యాంక్స్ దేనికి? గౌతమ్, ఇప్పటికైనా మాట్లాడినందుకు అని నవ్వుతాడు. స్నేహ చిన్నగా నవ్వతద్ది. గౌతమ్, అవును, ఎందుకు నాతో మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుతున్నావు? స్నేహ, అది మీరు అంటే నాకు కొంచెం భయం. గౌతమ్, వాట్? భయమా? కానీ ఎందుకు? స్నేహ, ఏమో తెలియదు. కాలేజీలో అందరూ మీకు భయపడేవాళ్ళు కదా, అందుకేనేమో. గౌతమ్, కంగారు పడకు, నేను అప్పటి గౌతమ్ని కాదులే. అయినా నువ్వు చాలా ధైర్యం గల అమ్మాయిగా నన్ను కొట్టావు. స్నేహ, ప్లీజ్. గౌతమ్, ఓకే అంటాడు నవ్వుతూ. స్నేహ, నేను ఒకప్పటి స్నేహను కాదులేండి, చాలా మారాను సార్. గౌతమ్, స్నేహ ప్లీజ్ సార్ అని పిలవటం ఆపు. స్నేహ చిన్నగా నవ్వి ఓకే గౌతమ్ అంటుంది. గౌతమ్ చిన్నగా నవ్వుతాడు. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. గౌతమ్, అవును సిద్ధు ఎలా ఉన్నాడు? స్నేహ సిద్ధు పేరు విని సైలెంట్ అయిపోతుంది. గౌతమ్, నీకు గుర్తుందా కాలేజీలో ఉన్నప్పుడు నాకు వాడికి అస్సలు పడేది కాదు. స్నేహ ఏం మాట్లాడదు. గౌతమ్, స్నేహ నిన్నే. స్నేహ, అవును, బెంగళూరు నుండి వచ్చావు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అని టాపిక్ మారుస్తుంది. గౌతమ్, నేను మానస విష్ణు ఇంట్లో ఉంటున్నా. గౌతమ్, అవును, నీకు కూతురు కూడా ఉంది అంటగా?
స్నేహ హా ఆద్య అని ఆద్య ఫోటో చూపిస్తుంది. గౌతమ్ చాలా క్యూట్గా ఉంది. అచ్చం సిద్ధులాగే ఉంది. అవును, సిద్ధు ఎక్కడున్నాడు? స్నేహ ఏం మాట్లాడదు. గౌతమ్ స్నేహ నిన్నే అడిగేది. స్నేహ అయినా ఏం మాట్లాడదు. అంతలోకి నిధి స్నేహని పిలుస్తుంది. నిధి స్నేహ బాస్ నిన్ను రమ్మంటున్నాడు. స్నేహ వెళ్ళిపోతుంది. గౌతమ్ నిధి స్నేహకేమైంది? సిద్ధు గురించి అడిగితే ఏం చెప్పట్లేదు. నిధి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. గౌతమ్ పర్లేదు చెప్పు, నేను ఎవరికి చెప్పనులే. నిధి అది స్నేహ సిద్ధు విడిపోయారు. గౌతమ్ వాట్? కానీ ఎందుకు? నిధి అదంతా నేను చెప్పలేను అని వెళ్ళిపోతుంది. గౌతమ్ స్నేహ క్యాబిన్కి వెళ్ళి మే ఐ కమిన్ మేడం? స్నేహ పర్మిషన్ ఎందుకు, రావచ్చు అంటుంది నవ్వుతూ. గౌతమ్ ఏంటి బిజీయా? స్నేహ లేదు, ఏమన్నా చెప్పాలా? గౌతమ్ క్లయింట్స్తో రేపు మీటింగ్ ఉంది, అది చెప్దామని. స్నేహ హా ఇందాకే సార్ చెప్పారు. గౌతమ్ సరే అయితే నేను వెళ్తున్నా, బాయ్. స్నేహ బాయ్. తర్వాత రోజు స్నేహ గౌతమ్ మానస మీటింగ్ పూర్తి చేసుకుని వస్తారు. మానస గౌతమ్ వెళ్దామా? గౌతమ్ హా బాయ్ స్నేహ. స్నేహ బాయ్ గౌతమ్, బాయ్ మానస అంటుంది నవ్వుతూ. మానస విని కూడా పట్టించుకోకుండా వెళ్దామా, లేట్ అవుతుంది అని ముందుకు కదిలిద్ది. గౌతమ్ స్నేహ వంక చూస్తాడు. స్నేహ కొంచెం ఫీల్ అవుతుంది. గౌతమ్ సారీ అని వెళ్ళిపోతాడు. గౌతమ్ సైలెంట్గా కార్ నడుపుతూ ఉంటే మానస ఏంట్రా సైలెంట్గా ఉన్నావు? గౌతమ్ నేనొకటి అడుగుతా, సమాధానం చెప్తావా? మానస అడుగు. గౌతమ్ గౌతమ్ ఎందుకు నువ్వు స్నేహ మాట్లాడుతున్నా మాట్లాడట్లా? తాను ఫీల్ అవుతుంది తెలుసా? మానస ఇప్పుడు నువ్వెందుకు తన తరపున మాట్లాడుతున్నావు? తను ఏం చేసిందో మర్చిపోయావా? గౌతమ్ అది కాలేజ్ విషయం, తను అప్పుడే సారీ కూడా చెప్పింది కదా. మానస ఏం మాట్లాడకుండా బయటికి చూస్తూ ఉంటే గౌతమ్ ఏమయ్యింది? మానస తను చేసింది నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేదు. గౌతమ్ ఇంకా ఏం మాట్లాడడు. ఒకరోజు నిధి స్నేహ వాళ్ళింటికి వెళ్తుంది. నిధి మామయ్య స్నేహ ఎక్కడా? శ్రీనివాస్ గారు బయటికి వెళ్ళింది. వస్తుంది, కూర్చో నిధి. సరే అని కూర్చుంటుంది. శ్రీనివాస్ గారు నిధి నువ్వు స్నేహకి మంచి ఫ్రెండ్ కదా? నిధి హా ఇప్పుడు ఎందుకని వచ్చింది నీకు ఆ డౌటు? శ్రీనివాస్ గారు ఏం లేదులే కానీ నువ్వైనా చెప్పొచ్చుగా మీ ఫ్రెండ్కి. నిధి దేని గురించి మావయ్య? వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.